రాజుగారు, చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక కలుషిత ఆహారాన్ని మనం తింటున్నాము. మనం అంతకుముందు ఎపిసోడ్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నాము. సీజన్‌కు తగ్గట్టుగా తినాలి. సీజన్‌కు తగ్గట్టుగా ఫ్రూట్స్ ఏవి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని తొందరగా తీసేసి మగ్గపెట్టి బయట అమ్మేస్తున్నారు. మరి అంతా కలుషిత ఆహారమే తింటున్నాం కదా! అన్నీ కలుషితం అయిపోతున్నాయి కదా! మరేం తినాలి? తప్పదు కదమ్మా, బతకడం కోసం అయ్యే తినాలి కదా. హ్మ్. అంచేత సాగిన వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆవు పాలు తాగడం కానీ, ఆవు నెయ్యి తినడం కానీ చాలా పెరిగిందమ్మా ఇప్పుడు. అదేవిధంగా ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కషాయాలు తీసుకోవడం, కషాయాలు తాగడం అనేది అందరూ చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన పేషెంట్లని మేము రాసుకునే కేస్ షీట్లో మీ ఆహారం అలవాట్లు అని అడిగామ్మా. ఎన్నిసార్లు తింటారు, ఏం తింటున్నారని రాసుకుంటాం. మాకు షాకింగ్ విషయం ఏంటంటే 100కి కనీసం ఒక 40 మంది 2 సార్లే తింటున్నామని చెప్తున్నారు. 100కి 40 మంది. 40% దాకా 2 సార్లే తింటున్నామండి ఆహారం. అంటే కొంత అవేర్‌నెస్ వచ్చిందంటారా ఏమైనా? మామూలు అవేర్నెస్ అవునా? కాదమ్మా. 40% అంటే మాటలు కాదమ్మా, అది చాలా గొప్ప అవేర్నెస్ వచ్చినట్టు లెక్క. చాలామంది మేము సిమ్మిలు తింటున్నామండి, లేకపోతే నువ్వుల లడ్డు తింటున్నామండి, లేకపోతే సున్నుండ తింటున్నామండి, రాగి జావ తాగుతున్నాం. రాగి జావ తాగుతున్నామండి, మజ్జిగ తాగుతున్నామండి, రోజు ఉదయం లేకగానే కషాయం తాగుతున్నామండి, వాకింగ్కి వెళ్తున్నాం. ఎంత అవేర్నెస్ వచ్చిందంటేనమ్మా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత. నేను అదే నేను గత వీడియోలో ఒకసారి చెప్పా, కరోనా ఇంకో 2 సార్లు వస్తే బాగుండు. కోల్పోయిన వాళ్ళకి ఇంకా బాధ ఉంటుంది, మారుతారు. కాదంటలేదు. కానీ అవేర్నెస్ వచ్చింది మనిషికి, అవును. కళ్ళు తెరుచుకున్నాయి. హ్మ్. ఎందుకంటే ఒక 100 కోట్ల క్యాష్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా క్లబ్ లేదు, పబ్ లేదు, మందు లేదు, పిజ్జా లేదు, బర్గర్ లేదు, ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, డ్రైవర్ లేడు, గిన్నెలు తోమేవాళ్ళు లేరు, వంట వచ్చి అన్నీ వాళ్ళే చేసుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిపి ఒకే చోట ఉండి, అంత క్రితం భార్యాభర్త మొహం చూసుకునేవాళ్ళు, వారానికి ఒకసారి చూసుకునేవాళ్ళు, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునేవాళ్ళు కూడా వారాల తరబడి ఇంట్లో అందరూ కలిసి చేసుకోవడం, అందరూ తినటం అనేది ఒక మంచి అవకాశం అద్భుతమైన మార్పు కల్పించింది. అమ్మా అది. అదేవిధంగా పొల్యూషన్ అనేది తగ్గటం వల్ల ప్రకృతి కొంత రిజ్యూనేట్ అయింది. ఇలాగ ఎన్నో ప్రయోజనాలు దానివల్ల జరిగినాయి. పూర్వకాలం ప్లేగ్ అని, కలరా అని ఉండి అమ్మ, ఆ గాలేసినంత లెక్క ఊళ్ళకు ఊళ్ళు మొత్తం చచ్చిపోయేవారు, బతికేవారు కాదు. ఈ అటువంటి పాండమిక్స్ ఎంతకంటే భయంకరంగా ఉండేది. అప్పట్లో యాంటీబయాటిక్స్ ఇలాంటివి లేవు కాబట్టి. ఎప్పుడైతే ఒక మలేరియా ఫీవర్ వస్తే ఎంతమంది ఇవాళకి చనిపోతున్నారు కదా మాటవికి. ఆ మలేరియా నుంచి బయటికి తీసుకురావడం కోసం డాక్టర్ కొట్నీస్ అని ఇండియన్నే, ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ఆయన తన శరీరానికి మలేరియాని ఎక్కించుకుని దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేసి ఆయన చనిపోయారు. ఆ మలేరియాకు మందు అలా వచ్చిందమ్మా. అటువంటి గొప్ప డాక్టర్లు, మహానుభావులు కూడా ఉన్నారు. ఆ మలేరియా వ్యాక్సిన్ వచ్చాక మలేరియా అనేది కంట్రోల్ అయిందండి. అలాగా అనేక రకాల అద్భుతాలు ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంటాయమ్మా. ఈ ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి ఎప్పుడైతే మనం చెడగొట్టామో ఇవాళ అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే అట్ ద సేమ్ టైము మనం తీసుకునే ఆహారం కూడా ఏం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం. కలుషితమైన ఆహారం తీసుకుంటున్నాం, దాని నుంచి ఎలా బయటపడాలని మీరు అడిగారు. అది ఇంపాసిబుల్. ఆ స్థితిలో మనం ఉన్నాము. ఎవరు ఎఫెక్ట్ చేయగలరు? నేనే ఉన్నానండి. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా, వాటర్ కూడా ఉన్నా ప్లాంట్లకి. ఒక 15 ఇయర్స్ నుంచి అలా చేస్తున్నా. అవి కాసినయే మనం అమ్ముకుంటున్నాం. అది ఒక బంగారం. ఎండిపోతాయి కదా. ఏమవుదమ్మా, ఏమవుదు. అడవి చచ్చిపోతుందా వాటర్ లేకపోతే? ఇన్ని కోట్ల ఎకరాల అడవులు ఎలా బతుకున్నాయి, అక్కడ చెట్లు ఎలా కాస్తున్నాయి, మరి అంత బలంగా అంత అద్భుతంగా ఎలా పెరుగుతున్నాయి, అంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నాయి, చీడపీడల నుంచి ఎలా తట్టుకుంటున్నాయి. ఆ మెకానిజం అంతా సృష్టిలోనే ఉందమ్మా. దాంట్లో మనం వేలు పెట్టి దాన్ని పాడు చేసాం కాబట్టి ఇన్ని రకాల ఎరువులు, పురుగు మందులు కావాల్సి వస్తున్నాయి. వాటర్ ఏదైతే కురుస్తుందో వర్షం రూపంలో, అందులో హయ్యెస్ట్ నైట్రేట్ ఉంటుందమ్మా. ప్లాంట్కి సరిపడి నైట్రేట్ అందులో ఉంది. మనం ఎక్స్ట్రా నైట్రేట్ ఇస్తున్నాం, అమోనియా అని, యూరియా అని. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రా నైట్రేట్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, ప్లాంట్ దాన్ని తట్టుకోలేక ఇన్సెక్ట్స్ని ఇన్వైట్ చేస్తున్నాను అని తినేమని. ప్రకృతిలో అన్నీ మాట్లాడుకుంటాయమ్మా, మనకు తెలియదు. అది తినేస్తుంది. అది తినేస్తామంటే అయ్యబాబు తెగులు వచ్చేసిందని ఇంకా నైట్రేట్ పెట్టి మళ్ళీ పురుగు మందు కొట్టేస్తాం మనం. అది ఇంకా తట్టుకోలేని శక్తికి వెళ్ళిపోవాలి. చచ్చిపోతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఎలా బతకాలో తెలుసమ్మా, మనం నేర్పక్కల. ఈ ప్రకృతిని మనం నేర్పి పాడు చేస్తాం. ఓకే, మీ ఫామ్కి అసలు చెట్లకి నీళ్ళే పోయి ఏముండదమ్మా.
ఏమీ లేకపోయినా అద్భుతంగా కాస్తాయి. అనేక మంది సైంటిస్టులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. చాలామంది ఒకప్పుడైతే హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి క్లాసెస్ కూడా చెప్పేవాడిని నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి. ఇలా ప్రకృతిలో ఉన్న శక్తి ఇది, దీన్ని వాడుకుంటాయి అవన్నీ, వాటికి తెలిసి మనం ఏం చేయక్కర్లేదు అని. కానీ అక్కడ తక్కువ పర్సంటేజ్ ఈల్డింగ్ వచ్చిందనుకోండి, ఎక్కువ రేటుకి అమ్ముతానంటే కొనేవాళ్ళు లేరు. అది ఒక అమృతం. ఆ అమృతాన్ని తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీ బాడీలో శక్తి పెరుగుతుంది, అనేక వ్యాధులు తగ్గుతాయి. కానీ అది ఎవరు నమ్ముతారు? ఈడు అమ్ముకోవటానికి ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు. అనుకుంటారు. అవును. ఇవాళ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకు ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన కోటీశ్వర్లు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళకి నేను ఒకటి చెప్తా, ఏమండి మీరు ఇన్ని జబ్బులు అనుభవిస్తున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక ఆవును కొని ఒక 20 గుంటలో 10 గుంటల్లోనో మంచి కూరగాయలు 4 మొక్కలు బాతుకుని అక్కడ ఒక 25,000 పోయినా ఒక మనిషిని పెట్టుకుని ఆవు పాలు తాగి ఆ కూరలు తినండి, మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి. ఆ మిగిలిన ఆడనే అమ్ముకోమనండి, ఆడనే తినమనండి కావాలంటే. మీరు లక్షలు ఖర్చు పెడుతున్నామని ఇచ్చి ఈ లక్షలు పోయిన చోట మాట్లాడరు, ఆ 25,000 కాళ్ళు లెక్కేస్తారు మీరు. సరే దయచేసి గురుగారు. అలా చేయొద్దండి. రాజుగారు ఇప్పుడు వాళ్ళ వరకు ఒక మంచి ఆప్షన్ చెప్పారు. మరి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ అదేనమ్మా, ఉంటారు. అందరూ మరి ఎఫర్ట్ వాళ్ళకి చేయలేరు ఎలా? అంటున్నాను నేను, అదే ఇప్పుడు అనేది. సరే మేము తెచ్చుకుంటాము, కూరగాయలు అవి తెచ్చుకుంటాము, అది ఒరిజినలా లేదా లేకపోతే ఆర్గానిక్ అన్నది మనకు తెలియదు. మరి తెచ్చుకున్న వెంటనే దాన్ని వేడి నీళ్ళల్లో ఏదో చేయడం ఏదో చేస్తుంటారు, కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా? వేడి నీళ్ళలో కడిగితే పాడైపోతాయమ్మా. మనం ఏం చేయాలంటే 5 రకాలు చెప్తాను, మన ప్రేక్షకులను జాగ్రత్తగా వినమనండి. ఓకే. పసుపమ్మ, ఉమ్, వెనిగర్, పసుపు. బేకింగ్ సోడా, సాల్ట్, నిమ్మకాయ. ఈ 5 రకాలు మీరు వాటర్లో వేసి, మీరు తెచ్చిన పళ్ళు కానీ కూరగాయలు కానీ వాటిలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటిలో షెల్ లైఫ్ని బట్టి మీరు పెట్టుకోవాలి టైం. కొన్ని మరీ స్మూత్గా ఉన్నాయి, 10 నిమిషాలు వదిలేస్తే పాడవచ్చు. అందుకు అలా చేసి స్వీట్ వాటర్లో కడుక్కుని మీరు బయట పెట్టుకోండి, ఫ్యాన్ వేసి ఆరబెట్టండి వాటర్ లేకుండా. మీకు 99% ఆ స్ప్రేయింగ్ చేసిన కెమికల్స్ ఏవి ఉన్నాయో అవి న్యూట్రల్ పోతాయి. అయిపోతాయి. ఓకే. ఓకే. అప్పుడు మీరు చాలా సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక ఆలివ్ ఆయిల్ 1500 పెట్టుకుంటారు, ఒక నువ్వుల నూనె 500 అవును. అవును. వాడుకోరు. అలాగే మీరు ఏదో ఒక బార్న్విటా, ఇక్కడ నేను ఒక పేరు చెప్తున్నాను, కాంట్రవర్సీ కాదమ్మా, ఒక ప్రోటీన్ న్యూల్స్ అను ఇంకోటను న్యూట్రిన్స్ అను, అది 500 1000 పెట్టి కొనుక్కుంటాం. ఒక 250 300 పెట్టి 1 కేజీ పల్లీలు కొనుక్కుని అవి వేపించుకుని చక్కగా బెల్లంతో వండపట్టుకుని తింటే అందులో ఎంత ఉందో ఇందులోనే అంతే. ప్రోటీన్స్ చాలా వస్తాయి. ఒక మినువులు ఉన్నాయి, ఆ మినువులు నెయ్యి రాసి వేపించుకుని వాటిని పౌడర్ చేసుకుని అందులో ఫ్లేవర్కి ఎలాచీ కలుపుకుంటే, ఒకవేళ ఆర్గానిక్గా పండించిన మినువులు దొరికితేనమ్మా ఇంకా అంతకంటే బలమైన ఆహారం మనిషి తీసుకోక్కల, అంత బలం మినువులు. ఇలాగా శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, బెల్లం, అటుకులు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ మానేసి ఇవాళ మనం ఓట్స్ కెల్లాగ్స్ ఏయో తింటాం. అటుకులు తిన్నా ఇందులోని ఇవే బాగుంటాయేమో బహుశా, అవి తినం. ఒక మరమరాలు తింటలేదు, ఒక వేరుశనగ గుళ్ళు తింటలే, ఒక శనగలు తింటలేదు, బఠానీలు తింటలేదు. పిల్లలకి అవి పెడితే పళ్ళనే పెడుతున్నాయి అంటారు. అదే స్వీట్ కార్న్ తింటారా అంటే తింటాడు, ఓ బాయిలర్ తింటారా అంటే బాగుంది అంటాడు. ఇలా చిన్నతనం నుంచి మనం ఇటువంటి నేర్పించాలి. ట్రెడిషనల్ ఫుడ్ అనేది వాడుకుంటే అమ్మ, ట్రెడిషన్ అనే దాంట్లో అక్కడే జీవన విధానమే. ట్రెడిషన్ అంటే ఏంటమ్మా? జీవన విధానం కదా, సంప్రదాయం. దాన్ని కోల్పోయాం కదా మనం. అవును. మనం వెస్ట్రన్ అయిపోతున్నాం, వాళ్ళేమో ఇండియన్స్ అయిపోతున్నారు. ఈ విధంగా ఈ మార్పు నుంచి మనం బయటపడి ట్రెడిషన్ అనేది కొనసాగిస్తే ఈ కలుషిత ఆహారం నుంచి కొంతవరకు బయటపడడం. సూపర్. గతి లేనప్పుడు తిన్నా కూడా కొంత మనం బాగుండడానికి ఆస్కారం ఉందండి. రాజుగారు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఏ సెల్స్ అయితే, వైట్ సెల్స్ కానీ ఇంకోటి కానీ మనకి సపోర్ట్ చేయాలో, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచాలో, అవి దానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆటో ఇమ్యూన్కి మెడిసిన్ లేదని చెప్తూ ఉంటారు మోడర్న్ మెడిసిన్లో. ఎందుకంటే ఒక సొరియాసిస్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు స్టెరాయిడ్స్ కానీ ఇంకోటి కానీ ఇస్తారు, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లు అలాగ ఒక 3-4 సంవత్సరాలు తిరిగిన తర్వాత, ఏం డాక్టర్ గారు నాళ్ళని తిప్పుతున్నారు, తగ్గట్లేదు మాకు, మళ్ళీ వస్తాను, దీనికి మార్గం ఏంటని దెబ్బలాడతారు. అప్పుడు అంటారు, ఇది మెయింటెనెన్స్ తప్ప పూర్తిగా క్యూర్ అవ్వదండి, మీరు జీవితాంతం ఏదో మందు వాడుకోండి. లైక్ సొరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వ్యాధి అంటాం కదా, కీళ్ళ వాత నొప్పులు అంటాం, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్. ఈవెన్ థైరాయిడ్లో కూడా హషిమోటో థైరాయిడ్ అని ఉందమ్మా, అది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్. ఇలాగా క్యాన్సర్, ఇలాగ అనేక రకాల ఆటో ఇమ్యూన్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే
మీ బాడీలో మీకు సపోర్ట్‌గా చేయవలసిన సెల్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని రక్షించవలసినయి, అయ్యి వ్యతిరేకంగా పనిచేయటం. ఓకే. అది ఆటోఇమ్యూన్ ఆటోఇమ్యూనిటీ. ప్రాబ్లమ్ అండి. ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడాలి అంటే, ఫస్ట్ చేయవలసిన పనేంటంటే, మీ బాడీ ఎసిడిక్ నేచర్‌లో ఉండకుండా ఆల్కలీన్‌లోకి తీసుకెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలా అది? మీరు ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్‌లోకి రావాలంటే, రోజుకి 2 సార్లే తినాలి. హ్మ్. పొద్దున, రోజుకి 2 సాయంత్రం. సార్లు తిన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయాక మళ్ళీ తినటం వల్ల ఏమవుతుందంటే, ఈ బాడీలో ఎక్కువ సార్లు తినటం వల్ల, అంటే ఈ తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం మీ అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఒక గాల్ బ్లాడర్, పైచ గ్రంథి అంటాం మనం, పిత్తరసం అంటాం, అది రిలీజ్ చేస్తేనే ఆహారం అరుగుతుంది. అది సహాయం తీసుకుని లివర్ అరిగిస్తుంది అనుకోండి. ఇలాగా అనేక రకాల ఫ్లూయిడ్స్ రిలీజ్ చేయడానికి మీ బాడీలో అవయవాలు అనేవి ఉన్నాయి. అవి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. మీరు కంటిన్యూ తింటానే ఉన్నారు, అవి రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, ముందర తిన్న ఆహారం అరగకుండా మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ తినేస్తున్నారు. అవి ఇంకా అలా రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ యాసిడ్స్ అనేది అరుగుదలకు రిలీజ్ చేస్తా ఏమవుతుందంటే, ఒకప్పటికి మీ బాడీలో బ్యాలెన్స్ కోల్పోయి pH పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. లేకపోతే దానివల్ల ఏమవుతుంది, మీ బాడీ ఎసిడిక్ అయిపోతుంది. ఎసిడిక్ అయిపోయి ఆల్కలీన్, అంటే సమానత్వంతో ఉండవలసిన శరీరతత్వం ఎసిడిక్లోకి, యాసిడ్స్ కింద మారిపోతుంది. వెళ్ళిపోతుంది. యాసిడ్స్ కింద మారిపోతే ఏమవుతుందమ్మా, అప్పుడు ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనేది మీ బాడీ ఈజీగా అది వస్తూ ఉంటే రానియమంటుంది, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మీలో లేదు. ఎప్పుడైతే ఆల్కలీన్లో మీ బాడీ ఉందో, ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి మీ బాడీలో వస్తుంది. మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, అంటే ఏవైతే సెల్స్ ఉన్నాయో, అవి ధాతువులు అనుకోండి, మినరల్స్ అనుకోండి, విటమిన్స్ ఏదో ఒకటి, లేకపోతే ఆర్బీసీ అనండి, వైట్ సెల్ అనండి, అన్నీ కూడా ఒక సూక్ష్మమైన పార్టికల్స్ యొక్క సమ్మేళనమే ఈ ప్రకృతి, మన శరీరం, అన్నీ కూడా మెటీరియల్ కూడా, అన్నీ కూడానమ్మా. ఈవెన్ నన్ను అడిగితే ఇందులో ప్రాణం ఉందంటాను, మీరు ఒప్పుకోకపోవచ్చు. ఎలా ఉంది అంటే, మన కంటికి కనిపడకపోవచ్చు, కానీ ఒక అణువుల యొక్క సమ్మేళనమే ఈ వస్తువు. ఆ అణువుని ఎడదీసి చూసారనుకోండి, మీరు దాన్ని చూడగలిగినంత సైన్స్ ప్రకారం చూడగలిగారనుకోండి, అక్కడ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మూమెంట్ కనపడతాయి. ఉంటాయి. మరి అప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు ప్రాణం ఉన్నట్టే కదా. ఆ. అందుకనే ప్రహ్లాదుడు ఆ స్తంభంలో కూడా దేవుడు ఉన్నాడు, కాలితే చూసుకోని. నిజమే. ఇలాగా ఈ సర్వం ప్రాణం ఉంది, ఈ సృష్టి అంతా ప్రాణమయం అనేది తెలుసుకుని అన్నిటి మీద ప్రేమగా ఉండి, ఆ మందు కూడా ప్రేమగా వేసుకుంటేనే అది పనిచేస్తుంది బాగా. ఎందుకంటే ఆ మందులో కూడా ఇష్టంగా ప్రాణం ఉంది, తీసుకోవాలి. అందులో కూడా ప్రాణం ఉంది కదా. అవునవును. ఇప్పుడు మేము ఒక మూలికని చంపేస్తున్నాం. ఆయుర్వేదంలో సిస్టమ్ ఏంటంటే, యోగులు ఋషులు చెప్పింది, నువ్వు మూలిక తీయాలి అంటే ఆదివారం కంపల్సరీగా మేము ఆదివారం తీస్తాం. ఉత్తప్పుడు దాంట్లో ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. తీసే ముందర శనివారం నీళ్లు పోసి, ఆదివారం ఉదయం తలకి స్నానం చేసి వెళ్ళి దానికి దండం పెట్టుకుని, నీలోని ప్రాణం ఉంది, నాలోని ప్రాణం ఉంది, నా స్వార్థం కోసం నిన్ను చంపేస్తున్నాను కాబట్టి కోపం తెచ్చుకోకుండా మాకు సహాయం చేయని దండం పెట్టుకుని మూలికని తీయాలి. ఆ మందు మా మీద బాగా పనిచేయి. అంత అద్భుతం అమ్మ. దానికి మంత్రం కూడా ఉంటుంది, దాన్ని ప్రార్థన చేసే మంత్రం కూడా ఉంటుంది. అది మంచి విషయం చెప్పారు ఈరోజు. ఇలా చేస్తే కనుక మీకు అన్నీ బాగా పనిచేస్తాయమ్మా. మనం అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.